జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంది. చాలామంది అమరులు అయ్యారు, వాళ్ళందరికీ నివాళులు అర్పించడం కూడా జరిగింది. అయితే తెలంగాణ వచ్చాక జర్నలిస్టుల బతుకులేంటి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామన్నారు, ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఏమీ లేదు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని, అలాగే ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారిని, షబీర్ అలీ గారిని, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని కూడా నగర జర్నలిస్టులు అందరూ కలవడం జరిగింది. ఇప్పటికే చాలాసార్లు వినతి పత్రాలు కూడా ఇచ్చాము. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైనా సీఎం కేసీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టులకు ప్రకటన చేస్తా అన్నారు. ఇవాళ ప్రకటన చేయాలి. అలాగే నిజామాబాద్ జిల్లా నగర జర్నలిస్టులకు కూడా ఒక హామీ ఇవ్వాల్సిందే, లేకపోతే ఇళ్ల స్థలాల హామీ ఇవ్వాల్సిందే. మరోసారి మేము గౌరవప్రదంగా వాళ్ళకు వినతి పత్రం కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఒకవేళ ఆలస్యం అయితే మాత్రం నగర జర్నలిస్టులందరూ ఇళ్ల స్థలాల కోసం దేనికైనా సిద్ధమని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. నిరసనలు కావచ్చు, పోరాటాలు కూడా చేసేందుకు మేము వెనక్కి రాము. ఎందుకంటే మా హక్కు సీఎం రేవంత్ రెడ్డి ఇస్తా అన్నారు. ఆయన మాట మీదే నమ్మకంతో ఉన్నాం. మా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా మాకు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇందులో ఆలస్యం జరుగుతుంది. ఇక పైన ఆలస్యం చేయకుండా మా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనని చెప్పేసి ప్రెస్ క్లబ్ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. కావున జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల ప్రధానమైన సమస్య ఇళ్ల స్థలాల సమస్య కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జర్నలిస్టుల పట్ల సుముఖంగా ఉండి న్యాయమైన పోరాటం చేస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ లేనిడలా ఉద్యమానికైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్తో పాటు హెచ్చరిక జారీ చేస్తున్నాం. థ్యాంక్ యూ.